హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఏ కాంపిటేటివ్ అకాడమీ. సో మన ఇన్స్టిట్యూట్ తరపున ఎస్ఎస్సి జీడీకి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ అర్థమెటిక్ పేపర్స్ మనం డిస్కస్ చేస్తూ వస్తున్నాం. అదేవిధంగా మనం చెప్పుకునే పేపర్ అనేది 25th షిఫ్ట్కి సంబంధించిన పేపర్ ఇది. సో మనం ఈరోజు చెప్పుకునే పేపర్ 28th February 2024 థర్డ్ షిఫ్ట్కి సంబంధించిన పేపర్ ఇది. సో ఆల్రెడీ మనం ఫస్ట్ అండ్ సెకండ్ షిఫ్ట్స్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. ఎవరైనా చూడకపోతే కంప్లీట్ ప్లేలిస్ట్ అనేది మీకు ఇవ్వడం జరిగింది. ఒకసారి వాటన్నిటిని కూడా చూడండి. సో రిమైనింగ్ వీడియోస్ కూడా అంటే రిమైనింగ్ షిఫ్ట్స్ కూడా నేను చేయడానికి ట్రై చేస్తున్నా. అండ్ ఇంకా మీకు ఏ విధంగా అంటే సో రేపటి నుండి నేను కొన్ని టాపిక్స్ని లైక్ కొన్ని చాప్టర్స్ని నేను తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ నేను ఎల్సిఎంఐసిఎఫ్తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో అందులో మీకు ప్రీవియస్ ఇయర్ నుండి అడిగిన ప్రతి క్వశ్చన్ని తీసుకొని వచ్చి సో ఎల్సిఎంహెచ్సిఎఫ్ నుండి ప్రతి క్వశ్చన్ ఇచ్చారు అవన్నీ ఒకే వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా కొన్ని వీడియోస్ మీకు చేద్దాం అనుకుంటున్నా. సో మీకు ఏ టాపిక్స్ అయితే కావాలి అంటే ఆ విధంగా మీకు కావాలా లేదా ఇలా ఈ విధంగానే మనకి ఒక్కొక్క షిఫ్ట్ చెప్పుకొని వెళ్దామా లేదనుకుంటే టాపిక్ వైజ్ చెప్తాం అనేది కామెంట్ సెక్షన్లో ఒకసారి పెట్టండి. దాన్ని బట్టి నెక్స్ట్ వీడియోస్ అనేవి నేను చేయడం జరుగుతుంది. సో ఈరోజు మనం టోటల్గా 20 క్వశ్చన్స్ చెప్పుకుంటాం. ఆ 20 క్వశ్చన్స్ కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఒక్కొక్క క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఫస్ట్ వన్ చూడండి. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 5 1/4 ప్లస్ 6 1/2 ప్లస్ 7 3/4 మైనస్ 8 1/2? సో ఇప్పుడు దీని ఆన్సర్ ఎంతో మనం చెప్పాలి. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటంటే సో ఇక్కడ మనకు తెలియాల్సింది 5 1/4 ప్లస్ 6 1/2 ప్లస్ 7 3/4. అసలు మనకి ఇలా ఉందనుకో 2 1/2 ఫర్ ఎగ్జాంపుల్ 2 1/2 ఇలా ఉంది. 2 1/2 అంటే అర్థం ఏంటిది? 2 ప్లస్ 1/2 అని అర్థం. అంటే ఇక్కడ ఏముంది? ఇక్కడ ప్లస్ ఉందని అర్థం ఇక్కడ. సో ఆ విధంగా మనం చూసుకుంటే 5 ప్లస్ 1/4 ప్లస్ 6 ప్లస్ 1/2 ప్లస్ 7 ప్లస్ 3/4 మైనస్ 8 ప్లస్ 1/2 అంటే ఇది కూడా ఏమవుతుంది? మైనస్ అవుతుంది. సో అంటే ముందుగా ఏం చేయాలంటే ఇంటీజర్ వాల్యూస్ ఏ విధంగా ఉన్నాయో అలా చేయండి. 5 ప్లస్ 6 ప్లస్ 7 మైనస్ 8. 7 ప్లస్ 6 ప్లస్ 5 అంటే ఎంత అవుతుందండి? 18. 18లో 8 తీసేస్తే ఎంత? 10. ఆ 10 ముందు రాయండి. తర్వాత ప్లస్ సో ఇంకేమున్నాయి ఫ్రాక్షన్స్ ఇక్కడ? 1/4 ప్లస్ 1/2 ప్లస్ 3/4 మైనస్ 1/2. సో ఇక్కడ ప్లస్ 1/2 మైనస్ 1/2 క్యాన్సిల్ అయిపోయి 1/4 ప్లస్ 3/4 అంటే ఎంత? 1. ఓకేనా? సో మనకి 25% ఇది ఎంత అవుతుంది? 75. మొత్తం ఎంత? 1 అవుతుంది. ఓకే. సో ఇక్కడ ఎంత? 10 ప్లస్ 1 అంటే ఎంత అవుతుందండి? ఇక్కడ 11. సో 11 అనేది మన యొక్క ఆన్సర్. ఆప్షన్ డి అనేది మీ యొక్క ఆన్సర్ అవుతుంది. దీనికి పెన్ అది యూజ్ చేయకుండా నార్మల్గా ఇలా చూస్తూనే క్యాలిక్యులేట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ వన్. Compounding interest compounding annually on a sum for 2 years is 6,681.6. If the rate of interest is 32% per annum, then what is the sum? సో ఇక్కడ మనం సక్సెసివ్ ఫార్ములాని యూజ్ చేసి అసలు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది 2 సంవత్సరాలకు దాన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో 2 సంవత్సరాలకు ఎంత పడుతుందంటే ఏం చేస్తాం? ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ బై 100 అనేది సక్సెసివ్ ఫార్ములా అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఎక్స్ అంటే ఎంత? 32 ప్లస్ 32 ప్లస్ 32 ఇంటూ 32/100. 32 ఇంటూ 32/100. సో ఇదంతా దీని వాల్యూ 1024/100 చేస్తే ఎంత అవుతుంది? 10.24 అవుతుంది. ఇది 32 ప్లస్ 32 అంటే ఎంత? 64. 64 ప్లస్ 7 10.24 అంటే ఎంత అవుతుందండి? 74.24. ఇది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకే, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అదేంటి? మనకి ఇంట్రెస్ట్ అది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంత వస్తుంది. నీకు ఎంత వస్తుంది? 74.24% అనేది నీకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఇక్కడ ఎంత అన్నాడు? 6681.6 అంటే 74.24 అనేది 6681.6 అయితే 100 ఎంత అని నువ్వు సాల్వ్ చేయాలి. సో ఈ విషయం నీకు తెలుసుంటే డైరెక్ట్గా ఇక్కడికి రండి, డైరెక్ట్గా ఇది చేయండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చేస్తాం? క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. 6681.6 ఇంటూ 10 అని రాయొచ్చు. ఒకటి ఇటువైపు వచ్చిందిగా బై 74. ఈ పాయింట్ పోవాలంటే ఏం చేయాలి? మనం న్యూమరేటర్లో ఒక 2 జీరోలు పెట్టాలి. అంటే 100 అనుకుందాం. ఓకే. సో ఇది ఎన్ని టైమ్స్ పోతుందండి? ఇది 9 టైమ్స్ పోతుంది. 9 ఇంటూ 1000 అంటే ఎంత అవుతుంది? ఇక్కడ 9000 అనేది మీ యొక్క ఆన్సర్ అవుతుంది. 9000. సో దీన్ని ఎలా చేయాలి? ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 6 ఉంది. ఏ నెంబర్తో మల్టిపుల్ చేస్తే అక్కడ 6 వస్తుంది? 9తో మల్టిపుల్ చేస్తే వస్తుంది. లేదా ఇంకెవరితో మల్టిపుల్ చేయొచ్చు? 4తో కూడా మల్టిపుల్ చేయొచ్చు. ఓకేనా? సో ఇక్కడ ఈ రెండింటిలో మీ యొక్క ఆన్సర్ అవ్వచ్చు. ఈ రెండింటిలో మీ యొక్క ఆన్సర్ ఉంటుంది. కాకపోతే చివరిని ఎన్ని జీరోలు ఉండాలి? 3 జీరోలు ఉండాలి. కాబట్టి నీకు ఆ విధంగా వచ్చే ఆప్షన్ అవుతుంది. ఆప్షన్ సి మాత్రమే ఉంది. ఆప్షన్ సి మీ యొక్క ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ వీ కెన్ డూ 20% ఆఫ్ వర్క్ ఇన్ 7 days, దెన్ వీ కెన్ కంప్లీట్ ద ఎంటైర్ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్? బి అనే పర్సన్ 20 రోజుల్లో 20% 70 డేస్లో చేస్తారంట. ఓకే, 20%ని 7 డేస్లో అంటే
మనకి ఎంత కావాలి మొత్తం అంటే ఎంత 100%. 100% రావాలంటే ఏం చేస్తాం ఇంటూ 5. ఇక్కడ కూడా ఇంటూ 5 చేయండి, ఎంత అవుతుంది 35 డేస్లో అవుతుంది వర్క్. సో ఎన్ని రోజులు పడుతుంది అక్కడ 35 డేస్ అనేది మనకు అవుతుంది అక్కడ. ఓకే, నెక్స్ట్ వన్. The average income of 5% is 550 and that of the another 15% is 450. Find the average income of the whole group. సో దీన్ని చాలా రకాలుగా చేయొచ్చండి. ఎలిగేషన్స్ మెథడ్లో చేయొచ్చు, మనం నార్మల్ మెథడ్లో చేయొచ్చు, లేదనుకుంటే మనం డీవియేషన్ మెథడ్ కూడా మనం యూజ్ చేయొచ్చు. డీవియేషన్ మెథడ్ ఇలా చాలా రకాలుగా మనం చేయొచ్చు. నార్మల్గా రాస్తా, సో తర్వాత డీవియేషన్ మెథడ్లోకి వెళ్ళిపోతాం. డీవియేషన్ మెథడ్ ఈజీగా ఉంటుంది మనకి. లేదా ఎలిగేషన్స్ మెథడ్ అంటే ఎలిగేషన్స్ మెథడ్లోకి వెళ్ళండి. అలా కాకుండా నార్మల్ చేయాలంటే ఏం చేస్తాం, సమ్ అంటే ఏమవుతుంది యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ పర్సన్స్. సో ఇక్కడ 5 పర్సన్స్ ఉన్నారు, వాళ్ళ యొక్క యావరేజ్ ఎంత అంటున్నాడు 550. మరి సమ్ అంటే ఏం చేస్తాం 5 ఇంటూ 550. ఈ 5 పర్సన్స్ యొక్క సమ్ అంటే ఏం చేస్తాం 5 ఇంటూ 550. నెక్స్ట్ ఈ 15 పర్సన్స్ యొక్క సమ్ ఎంత అవుతుంది 15 ఇంటూ 450. ఎంత ప్లస్ బై ఎంతమంది అయ్యారు మొత్తం 20 పర్సన్స్. టోటల్గా ఎంత అయ్యారు 20 పర్సన్స్. ఈ రెండింటిని మనం కామన్ తీసుకొని సో మనం ఇక్కడ నుండి సాల్వ్ చేసుకోవచ్చు. ఇది సాల్వ్ చేయొచ్చు. సో కావాలంటే ఇగో 0 0 అన్నిట్లో 0 పోయింది. ఇది సే 15 ఇంటూ 45 చేస్తారు, 5 ఇంటూ 55 చేసి దాన్ని 2తో డివైడ్ చేస్తే మీ యొక్క ఆన్సర్ వస్తుంది. సో ఆ విధంగా చేయొచ్చు. లేదా మనం డీవియేషన్ మెథడ్ అనుకుందాం. డీవియేషన్ మెథడ్ 5 పర్సన్స్ యావరేజ్ ఎంత అండి 550. నెక్స్ట్ 15 పర్సన్స్ యావరేజ్ ఎంత ఇక్కడ 450. సో ఇప్పుడు చూద్దాం ఇది. సో ఇప్పుడు ఏం చేయాలి, సో యావరేజ్ అనేది ఎప్పుడైనా సార్ మనకి ఏదైనా సమ్ వాల్యూ ఇంక్రీజ్ అయినప్పుడు అన్నిటికీ ఈక్వల్గా ఇంక్రీజ్ చేయాలి, లేదా డిక్రీజ్ అయితే అన్నిటికీ ఈక్వల్గా డిక్రీజ్ చేయాలి. సో ఇక్కడ చూద్దాం మన డీవియేషన్ మెథడ్లో అంటే ఏంటంటే, సో దీన్నైనా యావరేజ్ అనుకోండి. మరి రెండింటిని అనుకోవాలంటే నీకు నచ్చిన నెంబర్ అనుకో, నువ్వు ఎంత అయితే నియరెస్ట్ వాల్యూ తీసుకుంటావో అంత ఈజీగా నీ ఆన్సర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 500 తీసుకుంటావో తీసుకో, సో అది కూడా నియరెస్టే. కాకపోతే ఇప్పుడు నేను 550 అనుకుంటా, యావరేజ్ నేను నార్మల్గా 550 అనుకుంటున్నా. సో 550 అనుకుంటున్నా, కానీ ఇక్కడ ఏం జరుగుతుందండి, ఇక్కడ 550 అనుకున్నా, ఇది ఎంత తక్కువ ఉంది, ఇక్కడ 100 తక్కువ ఉంది. ఎంత 100 తక్కువ ఉంది. ఎన్ని నెంబర్స్కి 100 తక్కువ ఉంది 15 నెంబర్స్. ఒక నెంబర్కి 100 అంటే 15 నెంబర్స్ కంటే ఎంత అవుతుంది 1500 అనేది అవుతుంది. ఓకేనా, ఎంత తగ్గించాలి మనం 1500 తగ్గించాలి. సో ఎంతమందికి మొత్తం ఈ 5 ఇది 15, సో మొత్తం ఎంత అండి 20. సో మొత్తం ఎంత 20. సో 20తో దీన్ని క్యాన్సిల్ చేయండి, 2 క్యాన్సిల్ అయ్యాయి. సో నెక్స్ట్ 2తో ఎన్ని టైమ్స్ పోతుంది 75. ఇక్కడ ఏం చేయాలన్నా డిక్రీజ్ చేయాలి, తక్కువ ఉంది కాబట్టి మనం ఏం చేస్తున్నాం డిక్రీజ్ చేయాలి. 550లో మనం 75 తీసేస్తే ఎంత అవుతుంది, ఇక్కడ 475 అవుతుంది. 475. లేదా మనం ఇంకోలా చేయొచ్చు, ఇదే డీవియేషన్ మనం ఇంకొకలా ఏ విధంగా చేస్తామంటే, ఇది 5 15 అని రాశారు. సో నెక్స్ట్ ఇదంతా 550, నెక్స్ట్ ఇదంతా అండి 450. ఇప్పుడు మనం మీకు నచ్చినట్లే, సో ఇప్పుడు నేను ఏం తీసుకున్నా ముందుగా, సో దీన్ని యావరేజ్ కింద తీసుకున్నా. ఒకవేళ మీరు 450ని యావరేజ్ అనుకున్నారు అనుకో, 450 కానీ ఇది ఎంత ఎక్కువ ఉంది, ఇక్కడ 100 ఎక్కువ ఉంది. ఒక నెంబర్కి 100 అంటే మొత్తం 5 నెంబర్లకి ఎంత అవుతుంది 5 ఇంటూ 100 500 అవుతుంది. అంటే మొత్తం నీకు ఎక్స్ట్రా ఎంత వచ్చింది 500. ఎన్ని నెంబర్స్కి అది ఈక్వల్గా షేర్ చేయాలి 20 నెంబర్స్కి. ఇది ఎంత అవుతుందండి 25. సో ఎక్కువ ఉంది కదా, ఇప్పుడు ఏం చేయాలి దీనికి యాడ్ చేయాలి. 25 యాడ్ చేస్తే ఎంత 475. ఈ విధంగా చేసుకోవచ్చు. నెక్స్ట్ కావాలనుకుంటే ఎలిగేషన్స్ మెథడ్లో కూడా రేషియోస్ తీసుకొని మనం ఆన్సర్ చేయొచ్చు, అలా కూడా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఇవి మీకు అర్థమైతే సో అసలు మీరు పెన్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మాకు చూడడానికి ఇదే ఈజీగా ఉంది కదా అని మీకు అనిపిస్తుంది, కానీ ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళినప్పటికీ ఈ మెథడ్ అనేది మీకు ఈజీగా ఉంటుంది. ఏం చేయరు, జస్ట్ ఈ మెథడ్ నువ్వు నేర్చుకొని ఉంటే జస్ట్ ఇలా క్వశ్చన్ చదువుతావు, ఇలా ఆన్సర్ పెడతావు, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతావు. ఓకే, సో మన ఈ మెథడ్స్ మార్చుకుంటూ వెళ్ళండి, సో ఈజీ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం ఇక్కడ. ఇఫ్ x is to y is equal to 1:5, then what is the value of x is to x plus y? సో x is to x plus y ఎంత అని అడుగుతున్నారు. x వాల్యూ ఎంత తీసుకోవచ్చు మనం 1 తీసుకోవచ్చు. 1:x plus y ఈ రెండింటిని కలపండి ఎంత అవుతుంది 6. 1:6 ఎక్కడ ఉందండి ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఈజీ క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి, కొన్ని మోడరేట్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో మరీ టఫ్ క్వశ్చన్స్ అయితే ఈ షిఫ్ట్లో మీకు ఎక్కువగా లేవు, ఒకసారి చూడండి. ఓకేనా, మీరు ఇలాంటి పేపర్ ఇస్తే మీరు ఎన్ని చేయగలరు, మీరు ఎప్పుడు గమనించాల్సింది అది, మీరు ఎన్ని అయితే మీరు ఆన్సర్ చేయగలరు ఒకసారి చెక్ చేసుకోండి వాటన్నిటిని కూడా. ఓకే, నెక్స్ట్ if one side of the if one of the sides of an equilateral triangle is 1/3 centimeters, find the area of the triangle. ఓకేనా, సో ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే ఎలా ఉందనుకుందాం, ప్రతి సైడ్ కూడా ఎంత ఉంటుందంటే 1/3 సెంటీమీటర్ ఉంటుందంట. 1/3 సెంటీమీటర్ ఉంటుంది. సో మనకి ఏం కావాలి, ఏరియా ఆఫ్ ది ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఏరియా ఆఫ్ ది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే ఏమవుతుందండి √3/4a². √3/4a². √3/4 ఏ అంటే ఎంత, ఇగో ఒక సైడ్ 1/3. 1/3² అంటే ఎంత అండి 9. సో ఇప్పుడు మనం ఈ వాల్యూ ఎంత అవుతుంది, ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేద్దాం. ఈ 9ని నేను ఏం రాయొచ్చు 3 × 3 అని రాయొచ్చు.
ఈ 3 ఏమని రాయొచ్చండి, √3 × √3 అని రాయొచ్చు. ఈ √3 క్యాన్సిల్ అయిపోతే సో నెక్స్ట్ ఏముంది, 4 3 ఎంత 12 √3. సో ఆన్సర్ ఎంత అవుతుందండి, 1/12 √3 అనేది మీ యొక్క ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ ఎక్కడ ఉంది ఇక్కడ, ఆప్షన్ డి మీ యొక్క ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ వన్, సి ఈజ్ థ్రైస్ యాజ్ గుడ్ యాజ్ వర్క్స్మెన్ యాజ్ డి. దాని అర్థం ఏంటండి, ఎఫిషియన్సీ కోసం మాట్లాడుతున్నాడు అక్కడ. సి అనేవాడు డి కన్నా 3 టైమ్స్ మంచి ఎఫిషియెంట్ అంట. ఇక్కడ ఏంటి, ఇక్కడ సి అనేవాడు వెళ్ళాడు, ఇప్పుడు డిసి ఇద్దరు ఉన్నారు. ఇప్పుడు నేను డి అనుకున్నా, నా ఫ్రెండ్ సి అనుకుందాం. ఇక్కడ ఏంటి, సి ఈజ్ థ్రైస్ యాజ్ గుడ్ యాజ్ వర్క్స్మెన్ యాజ్ బి. నా ఫ్రెండ్ అయినటువంటి సి అనేవాడు నాకన్నా 3 రెట్లు బాగా చేస్తాడంట. నేను వెళ్ళి ఒక వర్క్ చేసి వచ్చేటప్పుడు 1 పార్ట్ వర్క్ చేసేటప్పటికి మా ఫ్రెండ్ వెళ్ళి 3 పార్ట్స్ వర్క్ చేసుకుని వస్తారంట. లేదా ఒక రోజుకి నేను ఒక చాక్లెట్ తినగలంటే నా ఫ్రెండ్ 3 చాక్లెట్లు తినగలంట. అంత ఎఫిషియెంట్ అంటే నా ఫ్రెండ్. ఓకే, ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ చూడండి, సి ఈజ్ ద థ్రైస్ యాజ్ గుడ్ యాజ్ వర్క్స్మెన్ యాజ్ బి. సి ఈజ్ థ్రైస్ యాజ్, సికి డికి మధ్య ఎఫిషియన్సీస్ వీడంతా 3:1. సి ఈజ్ థ్రైస్ యాజ్ గుడ్ యాజ్ వర్క్స్మెన్ యాజ్ డి అండ్ టుగెదర్ దే కెన్ ఫినిష్ ద వర్క్ ఇన్ 31 days. ఇప్పుడు ఎవరెవరండి, సి ప్లస్ డి ఇద్దరు కలిపి ఆ వర్క్ చేయడానికి 31 రోజులు పడుతుందంట. సో ఓకే, టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఎఫిషియన్సీ ఇంటూ నెంబర్ ఆఫ్ డేస్. సో ఎఫిషియన్సీ ఏంటి, ఇద్దరు కలిస్తే ఇదిగో ఇదే ఎఫిషియన్సీ. వీడు వెళ్తే 1 డేలో 3 పార్ట్స్ చేస్తాడు, వీడు వెళ్తే 1 పార్ట్ చేస్తారు. ఇద్దరు వెళ్తే ఎంత అవుతుంది, 3 + 1 4 అవుతుంది. మొత్తం ఎన్ని రోజులు చేస్తారు, ఒక రోజుకి 4 పార్ట్స్ అంటే మొత్తం 31 రోజుల కంటే ఎంత అవుతుంది, 4 × 31 అవుతుంది. ఈ వర్క్ని ఎవరు చేయాలంటున్నాడు, ఇన్ హౌ మెనీ డేస్, డి అలోన్. డి అలోన్ అంటే ఏంటి, డి ఒక రోజుకి 1 పార్ట్ చేస్తాడు. అలా 4 × 31 ఎన్ని డేస్లో చేస్తారంటే ఏమవుతుంది, సో 4 × 31/1 అని చేస్తాం. 4 × 31 అంటే ఎంత, ఇక్కడ 124. ఎక్కడుంది అది, మనకు ఆప్షన్ ఏలో ఉంది అది. సో 4 × 31 ఎంతో తెలిస్తే మన ఆన్సర్ అయిపోయినట్లే. సో ఆప్షన్ ఎక్కడ ఉందండి, ఆప్షన్ ఏ మీ యొక్క ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్కి వెళ్దాం. సో ఒక్కసారి దీనికోసం డిస్కస్ చేద్దాం. మీకు ఆల్రెడీ దీనికోసం చెప్పడం జరిగింది. ఒకసారి దీనికోసం ఇంకోసారి మెన్షన్ చేస్తా. సో ఈ యొక్క అవకాశాన్ని ఎవరైనా సరే యూజ్ చేయాలనుకుంటే యూజ్ చేసుకోండి. సో ఇక్కడ ఏంటంటే మనం ర్యాపిడ్ రివిజన్ బ్యాచ్ అనేది ఒకటి పెడుతున్నాం. ఎందుకంటే ఈ బ్యాచ్ని మనం స్పెషల్గా ఈ టైంలో మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఇంతవరకు ఆస్పిరెంట్స్ చాలా సీరియస్గా చదవచ్చు, లేదనుకుంటే దాన్ని మరలా రివైజ్ చేయడానికి కొంచెం మంది ఇబ్బంది పడవచ్చు. రీసెంట్గా మనకు వచ్చిన రిజల్ట్స్ తర్వాత కొంతమంది ప్రాక్టీస్ స్టార్ట్ చేసి కూడా ఉండొచ్చు. ఇలాంటి వాళ్ళందరికీ క్విక్ రివిజన్ లాగా మన క్లాసెస్ ఉండవంటే క్లాసెస్ కూడా నేను ప్రొవైడ్ చేస్తానండి. సో ఓకేనా, సో మీకు క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేసి ప్రతిరోజు కూడా మీకు మార్నింగ్ 7 నుండి నైట్ 11 వరకు కూడా స్టడీ అవర్స్, ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఒకవేళ మీకు ఫిజికల్ ట్రైనింగ్ కావాలంటే ది బెస్ట్ ఫిజికల్ ట్రైనర్స్తో మీకు ఈ క్లాసెస్, ఈ ఎగ్జామ్ అయిన తర్వాతే ఫిజికల్ ట్రైనింగ్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ 1 మంత్ కూడా కంప్లీట్గా స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది మీకు. ఈ రీజనింగ్, అర్థమెటిక్, ఇంగ్లీష్, ఈ జీకే ఇవన్నీ కూడా ఉంటాయండి అందులో. మొత్తం కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్కడెక్కడ నుండి ఎలాంటి క్వశ్చన్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయో వాటిని మరలా డిస్కస్ చేస్తాం. సో ఇక్కడ మీకు ఇందాకే చెప్పాను నేను ఎల్సిమిట్స్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో నేను చేస్తాను అన్నీ అని చెప్పి. ఇలాంటివి ప్రతి టాపిక్ అంటే ఏంటి, టైమ్ అండ్ వర్క్ నుండి వచ్చిన ప్రతి క్వశ్చన్ కూడా ప్రతిదీ రెడీ చేసి ఉంచడం జరిగింది. ప్రతి ఇండివిజువల్గా ప్రతి టాపిక్ని రెడీ చేసి ఉంచడం జరిగింది. ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు మరలా రివైజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ప్రోగ్రామ్ ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొన్ని టాపిక్స్ ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మీకు టైమ్ అండ్ వర్క్ సంథింగ్, రీజనింగ్లో ఒక టాపిక్, ఇంకోటి ఏదో ఇలా ఇంగ్లీష్లో ఒక టాపిక్, జీకేలో ఒక టాపిక్, స్టాటిక్ జీకే. సో ఇలా ఒక్కొక్క దానిలో ఒక్కొక్క టాపిక్ మీకు ఇచ్చి చదివిస్తాం వాటిని. సో చదివించిన తర్వాత ఈవినింగ్ టైం మీకు ఏమవుతుందంటే, ఈవినింగ్లో నైట్ సో 8 or 9 టైంకి ఆ టైం మీకు ఒక టెస్ట్ అనేది కండక్ట్ చేస్తాం. ఆ రోజు మీరు ఎంత చేస్తున్నారు, సో ఎంతవరకు మీకు ఆ రోజు నేర్చుకున్నారో మీరు చేయగలుగుతున్నారు, ఎక్కడ స్లో అయిపోతున్నారు, ఆ టెస్ట్ మీకు మొత్తం మన యాప్లో మనకి టైమింగ్తో పాటు మీరు ఎంత టైం తీసుకుంటున్నారు ప్రతిదీ రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఆన్లైన్లోనే కండక్ట్ చేస్తాం. ఈ ఎగ్జామ్స్ మాత్రం ఇక్కడ, కానీ స్టూడెంట్స్ మాత్రం ఆఫ్లైన్లోనే ఉండాలి ఇక్కడ. సో ఇక్కడికి వస్తేనే మీకు మేము చెప్పడం అనేది జరుగుతుంది. కొంతమంది ఆన్లైన్లో కుదురుతుంది, ఏదంటే ఆన్లైన్లో లేదండి, ఆన్లైన్లో ఉన్నా సరే మేము మీకు చెప్పలేము, మీరు చెప్పినా సరే మీరు చదవడం అనేది కొంచెం కష్టం అవుతుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్టూడెంట్స్ అనే వాళ్ళు కాంటాక్ట్ చేయండి, డిస్క్రిప్షన్లో నేను నెంబర్ ఇస్తాను. సో కాంటాక్ట్ చేసి రండి. ఓకేనా, ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. మీరు హాస్టల్ కావాలంటే హాస్టల్ కూడా తీసుకోవచ్చు, లేదా మీకు ఏమైనా మీరు ఇక్కడ ప్రొవైడ్ చేసుకున్నారంటే ప్రొవైడ్ చేసి కూడా ఇక్కడ నుంచి క్లాసెస్ వినొచ్చు. ఓకే, మరి నెక్స్ట్కి వెళ్దాం. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇంకా ఎటువంటి డౌట్స్, మీకు చాలా డౌట్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మీరు కాంటాక్ట్ చేయండి. ఓకే, సో మనం ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పంకజ్ పర్చేస్ ఏ వాచ్ ఫర్ 800. He sells the watch at discount of 20% and that is the profit of 20%. What is the market price of the watch? మీకు చాలాసార్లు చెప్పా, ఇక్కడ మీకు మార్కెట్ ప్రైస్కి కాస్ట్ ప్రైస్కి మధ్య రిలేషన్ ఏముంటుంది, ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఉంటుంది. సో దాన్ని బట్టి మనం ఏ రాస్తాం, మార్కెట్ ప్రైస్లోనే కదా మనం ఎప్పుడు డిస్కౌంట్ ఇచ్చేది. మార్కెట్ ప్రైస్ ఇంటూ డిస్కౌంట్ పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ఇంటూ ప్రాఫిట్ పర్సెంటేజ్. సో దీన్ని ఇంకోలా కూడా చేయొచ్చండి మీరు. 80 ఈజ్ ఈక్వల్ టు ఎంత అని చెప్పి అలా ఆ విధంగా ఉంటుంది. అది ఇది ఫాలో అవ్వండి, కొంచెం ఈజీగా ఉంటుంది మీకు. సో ఇక్కడ ఏంటి, మీకు ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఎంతో నువ్వు కనుక్కోవాలి. నీకు ఎంత డిస్కౌంట్ ఇస్తున్నాడు అంటే, ఇక్కడ ఈ సేల్స్ ద వాచ్ అట్ డిస్కౌంట్ ఆఫ్ 20%.
20% డిస్కౌంట్ ఇస్తున్నాడంటే 80%, 80/100 రాయాలి. ఇక్కడ కూడా బై 100 వస్తుంది కాబట్టి నేను 2 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి నేను వాటిని రాయట్లేదు. సో కాస్ట్ ప్రైస్ ఎంత ఇక్కడ 800, ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత 120, 20% కాబట్టి 120 అని రాస్తాం. సో ఇక్కడ ఏంటండి మార్కెట్ ప్రైస్. సో 81 సార్, 80, 10 సార్, 10 ఇంటూ 120 అంటే ఎంత అవుతుందండి 1200. మార్కెట్ ప్రైస్ ఎంత అవుతుందండి 1200 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. 1200 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో దీని ఆన్సర్ ఇక్కడ ఆప్షన్ బి అనేది మన ఆన్సర్, ఆప్షన్ బి. నెక్స్ట్ వన్. సో ఈ క్వశ్చన్ చూడండి మనం. సో ఇక్కడ ఏం చెప్పాడు మనకి, ఎల్స్ ఇన్కమ్ ఈజ్ 125% ఆఫ్ ఎంస్ ఇన్కమ్. సో చాలా మంచి క్వశ్చన్ అండి. ఒకసారి చూడండి దీన్ని ఎంత ఈజీగా చేయొచ్చు దానికోసం కూడా మనం డిస్కస్ చేద్దాం. ఈ క్వశ్చన్ మనం 2-3 రకాలుగా చేయొచ్చు, కానీ మనం ఇప్పుడు ఒక మెథడ్లో తీసుకుందాం. సో ఇంకా రకాలుగా చేయొచ్చు, మీరు ఎన్ని రకాలుగా ఆన్సర్ చేయొచ్చు, కానీ ఒకసారి ఈ మెథడ్ ఏ విధంగా చేయాలో చూద్దాం. ముందుగా మీరు ఇందులో ఏం తీసుకోవాలి, దేని నుండి స్టార్ట్ చేయాలో మీకు తెలియాలి. ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఎల్స్ ఇన్కమ్ ఈజ్ 125% ఆఫ్ ఎంస్ ఇన్కమ్. సో ఇక్కడ చూద్దాం, ముందుగా దాన్ని రాసుకుందాం. ఇక్కడ ఎవరున్నారు, ఎల్ ఎం ఉన్నారు. నెక్స్ట్ సో ఇక్కడ ఇలా రాద్దాం, ఇక్కడ ఎం వీళ్ళు ఏంటండి ఇన్కమ్, నెక్స్ట్ ఎక్స్పెండిచర్స్ కోసం చెప్తున్నాడు. సో దాన్ని రాద్దాం మనం ముందుగా. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఎల్ ఇన్కమ్ ఈజ్ 125% ఆఫ్ ఎంస్ ఇన్కమ్. 125% అంటే ఏం రాస్తాం, 125/100. 125/100 అంటే ఎంత 5/4. మీరు పర్సంటేజెస్ బాగా నేర్చుకోండి, ఇలా మనం రాయకూడదు. ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత డైరెక్ట్గా 125% అంటే 5/4 అని రాయాలి. అది గుర్తుంటే నీకు ఫాస్ట్గా అవుతుంది. ఇది 4, ఇది 5. నెక్స్ట్ ఏం చెప్తున్నాడు, ఎల్స్ ఎక్స్పెండిచర్ ఈజ్ 120% ఆఫ్ ఎంస్ ఎక్స్పెండిచర్. ఎల్ యొక్క ఎక్స్పెండిచర్ ఎలా ఉంటుందంటే 120% ఉంటుందంటే 120% అంటే ఏం రాయొచ్చు మనం 6/5. 120/100 అని రాయి, నీకు అక్కడ వస్తుంది. అంటే ఇదంతా ఇది 5 అయితే ఇది 6 అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ మనకి ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్ అనేది అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక 1000 రూపాయలు సంపాదించావు అనుకుందాం. సో ఆ 1000 రూపాయలు నువ్వు ఆ రోజు ఒక 300 రూపాయలు ఖర్చు పెట్టావు. అంటే నువ్వు ఎంత సేవ్ చేస్తున్నావు, అక్కడ 700 రూపాయలు 700 రూపాయలు సేవ్ చేస్తున్నావు. అంటే నువ్వు ఇన్కమ్ అంటే ఎంత 1000 రూపాయలు ఈజ్ ఈక్వల్ టు నువ్వు ఖర్చు పెట్టింది ప్లస్ నువ్వు సేవ్ చేసింది. ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు అవుతుంది ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్ అనేది అవుతుంది. ఓకేనా. ఇక్కడ చూడండి మనకి ఏం కావాలి, సేవింగ్స్ మధ్య రేషియో కావాలంటే, ఆ సేవింగ్స్ మధ్య రేషియో కావాలంటే నువ్వేం చేయాలి, ఇన్కమ్లోని ఎక్స్పెండిచర్ తీసేయాలంతే. ఓకే, దానికన్నా ముందు ఇంకోటి ఏదో చెప్పాడు చూడండి ఇక్కడ, ఇఫ్ ఎల్స్ ఇన్కమ్ ఈజ్ 180% ఆఫ్ ఎంస్ ఎక్స్పెండిచర్. ఇక్కడ ఏం చెప్పారండి ఇక్కడ, ఇఫ్ ఎల్స్ ఇన్కమ్, ఎల్ యొక్క ఇన్కమ్ కి నెక్స్ట్ ఇంకేం చెప్పారండి ఇక్కడ, ఎంస్ యొక్క ఎక్స్పెండిచర్కి, ఎం యొక్క ఎక్స్పెండిచర్. ఓకే, ఎల్ యొక్క ఇన్కమ్ అనేది ఎలా ఉంటుందంటే ఎం యొక్క ఎక్స్పెండిచర్ కన్నా 180% ఎక్కువగా ఉంటుంది. 180% ఉంటుంది, ఎక్కువగా కాదు 180%. ఇది 180 అయితే ఇది ఎంత అవుతుంది 100. సో రేషియో ఎంత అండి 9:5. ఇక్కడ చూడండి ఎల్ యొక్క ఇన్కమ్ ఎం యొక్క ఎక్స్పెండిచర్ ఎప్పుడూ కూడా 9:5 రేషియోలో ఉండాలంట. అలా ఉండేలా దీన్ని తయారు చేసుకోవాలి ఇప్పుడు మనం. కానీ ఎలా ఉన్నాయి, ఎల్ యొక్క ఇన్కమ్ ఎం యొక్క ఎక్స్పెండిచర్ ఎలా ఉన్నాయి 1:1 రేషియోలో ఉన్నాయి. 5 క్యాన్సిల్ అయిపోతుంది కదా. సో ఇప్పుడు నాకు ఇది 9:5 రేషియోలో కావాలంటే దీన్ని 9తో దీన్ని 5తో మల్టిపుల్ చేస్తా. సో దీన్ని 9తో 5తో మల్టిపుల్ చేస్తే ఏం జరుగుతుంది చూడండి ఇక్కడ. సో 9 × 5 అంటే ఎంత అవుతుంది 45. 9 × 4 అంటే ఎంత 36. 5 × 6 అంటే ఎంత అవుతుంది 30. 5 × 5 అంటే ఎంత 25. ఇలా వచ్చిన తర్వాత ఈ రెండు చూడండి ఏ విధంగా ఉన్నాయి, 5 5 సార్ 5 9 సార్, 9:5 రేషియోలోనే కదా ఉన్నాయి. సో ఇప్పుడు డైరెక్ట్గా ఇన్కమ్లోని మన ఎక్స్పెండిచర్ తీసేయండి. 45లో 30 తీస్తే ఎంత 15. 36లో 25 తీస్తే ఎంత 11. సో ఏ రేషియోలో ఉన్నాయి ఎక్స్పెండిచర్ అనేది 15:11 రేషియోలో ఉన్నాయి. 15:11 ఎక్కడైనా ఉంది అది ఆప్షన్ సి. సో ఆన్సర్ అవుతుంది ఆప్షన్ సి మన ఆన్సర్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 52 + 4 ఆఫ్ బ్రాకెట్ 28 + 2 - 17 × 4 -17 × 4. ముందుగా మనం ఏం చేయాలి, బ్రాకెట్ ఆఫ్ వి బాడ్మస్లో వింకిలం. సో తర్వాత ఏమవుతుంది బ్రాకెట్స్లో కూడా ఏంటి మనకి స్మాల్ బ్రాకెట్స్, కర్లీ బ్రాకెట్స్, తర్వాత ఏంటి స్క్వేర్ బ్రాకెట్స్. ఈ విధంగా నువ్వు చేసుకుని వెళ్ళాలి. సో ఇక్కడ చూద్దాం నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్తున్నాడు అసలు. మనం ఇక్కడ ముందుగా బ్రాకెట్స్ చేద్దాం. 28 + 2 అంటే ఎంత 30. సో తర్వాత ఆఫ్ చేయాలి. తర్వాత 4 × 30 అంటే ఎంత 120. 52 + 120 - 17 × 4 అంటే ఎంత అండి 68. సో 68 ఈ రెండింటిని కలపండి. 120 + 52 అంటే ఎంత 172. 172లో నువ్వు 68 తీసేస్తే ఎంత 104. 104 ఎక్కడుంది ఆప్షన్ ఏ మన యొక్క ఆన్సర్ అవుతుంది. 172లో మన 68ని తీసేస్తే ఎంత అవుతుందండి 104 అనేది మీ యొక్క ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద మీన్ ప్రపోర్షన్ బిట్వీన్ ద 21 and 189. సో మనకి 3 ప్రపోర్షన్ల కోసం మనకి ఎక్కువగా క్వశ్చన్ అడుగుతాడు. అదేంటంటే ఫస్ట్ది మీన్ ప్రపోర్షన్, థర్డ్ ప్రపోర్షన్. మనకి మీన్ ప్రపోర్షన్ సెకండ్ ప్రపోర్షన్ ఒకటేనండి అది. ఓకేనా. సో ఇక్కడ ఏబిసి ఆ ఫార్ములాస్ ఎలా వచ్చాయి అనేది ఒక సెపరేట్ కాన్సెప్ట్, మళ్ళీ దానికోసం ఇంట్రొడక్షన్ ఇచ్చి మొత్తం చెప్పాలి ఆ ఫార్ములాస్ ఎలా వచ్చాయని.
మన ఆ ఫార్ములాస్ ఏంటో తెలుసుకుంటే చాలు ఇప్పటికి. ఓకేనా? మీకు కంప్లీట్ లెసన్ మొత్తం విన్నప్పుడు మొత్తం అవి ఎలా వచ్చాయో కూడా అక్కడ డిస్కస్ చేయొచ్చు. మీన్ ప్రపోర్షన్ తెలియాలంటే మీన్ ప్రపోర్షన్ బి ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ ఏసీ. దాని ఫార్ములా అంటే బి ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ ఏసీ. థర్డ్ ప్రపోర్షన్ కావాలంటే థర్డ్ ప్రపోర్షన్ సి ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ బై ఏ. ఒకవేళ ఫోర్త్ ప్రపోర్షన్ కావాలనుకుంటే ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎక్కడో దగ్గర జాగ్రత్తగా రాసి పెట్టుకోండి. వీటి నుండి క్వశ్చన్స్ 100% ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఓకే, ఫోర్త్ ప్రపోర్షన్ డి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి ఇక్కడ బీసీ బై ఏ. డి ఈజ్ ఈక్వల్ టు బీసీ బై. ఇవి ఎలా వచ్చాయి, కంటిన్యూస్ ప్రపోర్షన్స్ ఏంటి, సో ఏ బిసిడిఆర్ ఇన్ ప్రపోర్షన్ ఏంటి, ఇవన్నీ కూడా మనం టాపిక్లో డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనం వీటి కోసం చూద్దాం. సో ఇక్కడ చూడండి, మనకి మీన్ ప్రపోర్షన్ కావాలి. మీన్ ప్రపోర్షన్ అంటే ఏంటి, రూట్ ఓవర్ 21 ఇంటూ 189. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ మల్టిపుల్ చేస్తారా, మల్టిపుల్ చేయొద్దండి. మల్టిపుల్ చేసి టైం వేస్ట్ చేయొద్దు. ఇక్కడ 21 ఇంటూ 189 చేసి ఎంత వస్తుందని నువ్వు చూడొద్దు అక్కడ. సో ఇక్కడ దీన్ని ఏ విధంగా రాయొచ్చు చూద్దాం. 3 ఇంటూ 7. ఖచ్చితంగా ఏం రావాలండి, ఇది బయటికి రావాలి కదా. నువ్వు కావాలనుకుంటే ఇందులో ఆప్షన్ నువ్వు వెంటనే గెస్ట్ చేయొచ్చు. ఎలా గెస్ట్ చేయొచ్చు, యూనిట్ ప్లేస్ 1 ఇంటూ 9 అంటే ఎంత అవుతుందండి 9. సో 9 అనేది బయటకు వస్తే ఎంత 3, లేదా ఏ నెంబర్ నువ్వు ఇక్కడ, సో ఇక్కడ చూడండి 3ని స్క్వేర్ చేస్తే ఎంత, ఇగో 9 అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ బయట ఉన్న అంటే ఏంటి, స్క్వేర్ రూట్ బయట ఉన్న నెంబర్ని స్క్వేర్ చేస్తే రావాలి, ఇగో లోపల ఉన్న యూనిట్ ప్లస్ డిజిట్ రావాలి. ఆ విధంగా వచ్చి 63 ఒకటే ఉంది, అక్కడితో నీ ఆన్సర్ క్లోజ్ చేసే. సో అలా కాదు, నేను ఇంకొంతసేపు నేను చేస్తాను అనుకుంటే ఇగో ఇప్పుడు చేస్తా, అలా చేయండి. ఓకేనా? ఎగ్జామ్ హాల్లో మాత్రం అయిపోయింది, ఇంకా అక్కడితో నీ ఆన్సర్ అయిపోయింది. సో ఇక్కడ వరకు కూడా నువ్వు రావు, ఇగో దీన్ని రెండింటిని మల్టిపుల్ చేయి. 1 ఇంటూ 9 అంటే ఎంత 9 రావాలి. 9 రావాలంటే నువ్వు వెయిట్ని స్క్వేర్ చేయాలి, 3ని స్క్వేర్ చేస్తావు, లేదా 7 స్క్వేర్ చేయాలి. ఇక్కడ 7 లేదు, ఎక్కడ కూడా యూనిట్ ప్లేస్లో 3 ఒకటే ఉంది కాబట్టి నువ్వు 3నే తీసుకో, ఇంకా దేన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. సో చూద్దాం ఎలా చేద్దాం. సో దీన్ని ఏమని రాయొచ్చు మనం ఇంకా, ఇంటూ. సో 189 అంటే 6 ఇంటూ, సో 6తో కాదు 9తో చేద్దాం, 9తో చేద్దాం. సో ఒక్క నిమిషం అండి. సో ఇక్కడ చూడండి, సో దీన్ని ఏం చేద్దాం మనం, 9తో కొడదాం. సో ఇక్కడ 9 ఇంటూ 21. సో 9 ఇంటూ 21 అంటే ఈ 21 మళ్ళీ ఏం రాయొచ్చు మనం, 3 ఇంటూ 7 అని రాయొచ్చు. ఇది 3 ఇంటూ 7 అని రాయొచ్చు. సో ఇప్పుడు మనం బయటకు తీసుకొస్తే ఈ రెండు 3 ప్లేస్లో ఒక 3 బయటకు వస్తుంది, ఒక 3 బయటకు వస్తుంది. నెక్స్ట్ ఈ రెండు 7 ప్లేస్లో ఒక 7 బయటకు వస్తుంది. 9 బదులు ఏమొస్తుంది మనకి 3, రూట్ 9 అంటే ఎంత 3. 7 3 ఎంత అండి 21. 21 ఇంటూ 3 అంటే ఎంత 63. నువ్వు చివరికి వచ్చే ఆన్సర్ ఏంటి 63నే. నువ్వు ఎగ్జామ్ హాల్లో ఇవన్నీ చేస్తూ నువ్వు ఆన్సర్ ఎంత వచ్చింది, నీ రఫ్ షీట్లో ఏం రాసావు అనేది ఎవరు చూడరు. నువ్వు ఆన్సర్ కరెక్ట్గా పెట్టావు లేదనేది చూస్తారు. అలాంటప్పుడు మనం క్వశ్చన్ని చూడగానే ఆన్సర్ ఇలా దీన్ని ఆప్షన్ బి అని పెట్టుకొని వెళ్ళిపోవాలి. నువ్వు ఆన్సర్ మొత్తం చేసి కూర్చోవద్దు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ వన్, ఇది అయిపోయింది కదా మనకి 21 189. నెక్స్ట్ వన్, ఇఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ది టూ నెంబర్స్ ఈజ్ 108 అండ్ ద హెచ్సిఎఫ్ బిట్వీన్ దెమ్ ఈజ్ 3, వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ ది టూ నెంబర్స్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. పురాతన కాలం నుండి జరుగుతున్న ఎగ్జామ్స్ అన్నింటిలో కూడా ఇటువంటి క్వశ్చన్స్ అనేవి మనకు వస్తూనే ఉన్నాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్ అనగానే మనకి క్వశ్చన్ వస్తూనే ఉంటుంది. సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, దీన్ని ఏ విధంగా చేయాలో చూద్దాం. ఓకే, సో ఇప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ ది టూ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ఈ ఒక్క ఫార్ములాతోనే ఇది అవుతుంది. సో ఇక్కడ మనకి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్లో ఇంకొక 2 ఫార్ములాలు కూడా ఉంటాయి, మీకు చెప్తానగా. మీరు కామెంట్ సెక్షన్లో మీకు ఎల్సిఎం హెచ్సిఎఫ్ నిజంగా టాపిక్ అంతా కావాలి, ప్రీవియస్ పేపర్లో వచ్చిన ప్రతి క్వశ్చన్ కావాలని కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను రెస్పాండ్ అయ్యి వాటికి నేను చేస్తాను. మీరు ఏవైతే అడిగితే వాటినే చేస్తాను. సో అనవసరంగా మనం టైం వేస్ట్ అనేది చేసుకోవడానికి లేదు ఇప్పుడు. సో మీరు నిజంగా ఆ టాపిక్ అంతా కావాలంటే ఒక్కసారి ఎంతమంది అయితే రెస్పాండ్ అవుతున్నారో దాన్ని బట్టి నేను చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ది టూ నెంబర్స్, లేదా 1 ఇంటూ 2 ఏ ఇంటూ బి ఏదో ఒకటి తీసుకుని ఏదో ఒక 2 నెంబర్లు. సో వాడు ఏమంటున్నాడు, ప్రొడక్ట్ ఆఫ్ ది టూ నెంబర్స్ ఈజ్ 108. వాడే ఇచ్చాడు రెండింటిని మల్టిపుల్ చేసి. ప్రొడక్ట్ ఆఫ్ ది టూ నెంబర్స్ 108 అయితే హెచ్సిఎఫ్ బిట్వీన్ దమ్ ఈజ్ 3. హెచ్సిఎఫ్ ఎంత అన్నాడు 3 అన్నాడు. ఎల్సిఎం ఎంత కనుక్కోండి అంటున్నాడు. మనకి ఇక్కడ ఏం చేయొచ్చు, ఇక్కడ 3తో దీన్ని డైరెక్ట్గా క్యాన్సిల్ చేస్తే 36. సో ఇక్కడ ఏమవుతుందండి, ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 36. నీకు ఈ ఫార్ములా తెలుసుంటే ఇక్కడే నువ్వు చేసుకుంటావు కదా, నువ్వు ఇలా రాస్తావు అసలు, ఇలా రాయవు కదా. సో ఇక్కడ ఏం చేస్తావు, ప్రొడక్ట్ ఆఫ్ ది టూ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. నీకు ఇది తెలుసు కాబట్టి 3తో దీన్ని ఇక్కడే నువ్వు ఆలోచించి 3తో దీన్ని ఎంతతో క్యాన్సిల్ అవుతుంది నువ్వు ఆలోచించుకో. అయిపోయింది అక్కడతో, నీకు 36. ఇవి ఎక్కడ ఉంది, ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ బిఏ ఉంది. నీకు మల్టిప్లికేషన్ కూడా కష్టం అనుకుంటే 3తో ఎవరిని మల్టిపుల్ చేస్తే ఇక్కడ నీకు 8 వస్తుందో చూడు. 3తో ఎవరిని మల్టిపుల్ చేస్తే యూనిట్ ప్లేస్ కోసం నేను మాట్లాడుతున్నా. 3తో ఏ యూనిట్ ప్లేస్ని మనం మల్టిపుల్ చేస్తే 8 వస్తుంది. ఇక్కడ ఉన్న వాటిలో 6 మాత్రమే అవుతుంది. నువ్వు మల్టిప్లికేషన్ డివిజన్స్ కూడా చేయనవసరం, జస్ట్ ఇలా ఇక్కడ యూనిట్ ప్లేస్ డిజిట్ అంటే చిన్న మల్టిప్లికేషన్ చేస్తే అయిపోతుంది అక్కడ నీకు ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
2 ట్రైన్స్ ఆర్ మూవింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. ఓకేనా? 2 ఒకే డైరెక్షన్‌లో వెళ్తున్నాయంటే ఇక్కడ స్పీడ్స్ మన రిలేటివ్ స్పీడ్ ఎలా తీసుకుంటాం? 2 సేమ్ డైరెక్షన్ వెళ్తున్నాయంటే వాటి యొక్క స్పీడ్స్ రిలేటివ్ స్పీడ్‌ని మనం మైనస్ చేస్తాం. 2 యొక్క స్పీడ్‌ని మైనస్ చేస్తాం. 2 ఆపోజిట్ డైరెక్షన్‌లో వెళ్తున్నాయంటే ఏం చేస్తాం? ప్లస్ చేస్తాం. ఓకేనా? ఈ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒక ట్రైన్ 73 కిలోమీటర్/అవర్ స్పీడ్‌తో వెళ్తుంటే ఇంకోటి ఎలా వెళ్తుంది? 123 కిలోమీటర్/అవర్ స్పీడ్‌తో వెళ్తుంది. ద టైమ్ టేకెన్ బై ఎ ఫాస్టర్ ట్రైన్ టు క్రాస్ ఎ మ్యాన్ సిట్టింగ్ ఇన్ ద స్లోవర్ ట్రైన్. చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇది చూడమ్మా. సో ఇక్కడ ఏం చెప్పాడో అది జాగ్రత్తగా చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నన్ను ఒక ట్రైన్ నేను ఏదో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుండి సికింద్రాబాద్, నేను వైజాగ్ మన ఇన్స్టిట్యూట్ దగ్గర నుండి సికింద్రాబాద్ నేను వెళ్ళాలని చెప్పి స్టేషన్కి వెళ్ళి ట్రైన్ ఎక్కా. ఓకేనా? ట్రైన్ ఎక్కిన తర్వాత నేను ఒక ట్రైన్లో వెళ్తున్నా. సో నా ఆపోజిట్లో ఫాస్ట్గా ఇంకో ట్రైన్ వస్తుంది. అప్పుడు నేను ఏం చూస్తే ఇలా కూర్చొని ట్రైన్లో కూర్చొని ఇలా పక్కకు చూస్తే ఆ ట్రైన్ స్టార్టింగ్ అంటే ఏంటి, దాని ఇంజన్ దగ్గర నుండి దాని ఎండింగ్ వరకు నేను అలా గమనించా. అది నన్ను క్రాస్ అవ్వడానికి ఎంత టైం పట్టింది అనేది ఇక్కడ మాట్లాడుతున్నాడు తప్ప నేను కూర్చున్న ట్రైన్‌ని దాటడానికని అనట్లే. మరి ఈ రెండిటికి తేడా ఏంటి? అసలు వీటికి తెలిస్తే ఏంటి? తెలియకపోతే ఏంటి అనుకుంటే, సో ఇక్కడ నార్మల్‌గా సో ఇప్పుడు నేను కూర్చున్న ట్రైన్ మొత్తాన్ని దాటుతుంది అన్నాడనుకో. ఈ నేను కూర్చున్న ట్రైన్ అంతటిని దాటుతుందంటే నేను ఉన్న ట్రైన్ యొక్క లెంగ్త్‌ని కూడా నువ్వు కన్సిడర్ చేయాలి. ఓకేనా? ఇక్కడ ఎప్పుడది నేను కూర్చున్నటువంటి ట్రైన్‌ని దాటుతుంది ఇంకొక ట్రైన్ వచ్చి అన్నప్పుడు, నేను కూర్చున్నటువంటి ట్రైన్ యొక్క లెంగ్త్‌ని కూడా కన్సిడర్ చేయాలి. అలా కాకుండా నన్ను దాటింది అంటే ఆ ట్రైన్‌లో కూర్చున్నటువంటి నన్ను దాటింది అన్నప్పుడు ఏంటి? ఆ ట్రైన్ యొక్క లెంగ్త్‌ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. సో అప్పుడేంటి నేను కూర్చున్న ట్రైన్ యొక్క లెంగ్త్ తీసుకోవు. నన్ను ఏదైతే ట్రైన్ క్రాస్ చేస్తుందో దాని యొక్క లెంగ్త్ మాత్రమే తీసుకుంటావు. సో ఇక్కడ చూడండి దానికోసం ఒక చిన్నది మాట్లాడదాం. సో లెంగ్త్స్ ఎలా తీసుకోవాలి? స్పీడ్స్ ఎలా తీసుకోవాలి? తెలిస్తే నీకు టైమ్, డిస్టెన్స్ అండ్ స్పీడ్ సగం పైన అయిపోతుంది ఆన్సర్. సో ఇక్కడ చూడండి L1 సో L2 అనుకుందాం. నెక్స్ట్ S1, S2. ఫర్ ఎగ్జాంపుల్ L1 అనేది నేను కూర్చున్నాను కదా ఆ ట్రైన్ అనుకుందాం. లేదా L1 అనేది నన్ను దాటుతుంది కదా ఒక స్పీడ్‌గా ట్రైన్, దాని యొక్క లెంగ్త్ అనుకుందాం. దాని లెంగ్త్ నువ్వు కన్సిడర్ చేయాలండి. దాని యొక్క లెంగ్త్‌ని నువ్వు కన్సిడర్ చేయాలి. ఓకేనా? నన్ను ఏదైతే ట్రైన్ దాటుతుందో దాని యొక్క లెంగ్త్‌ని కన్సిడర్ చేస్తావు. L1 ఉందనుకుందాం. దాని యొక్క స్పీడ్‌ని కూడా నువ్వు కన్సిడర్ చేస్తావు. ఎందుకంటే అది సర్టెన్ స్పీడ్‌తో వెళ్తుంది కదా! సో ఇక్కడ ఏంటి లెంగ్త్ 2 అంటే ఏంటి నేను ఏదైతే ట్రైన్‌లో కూర్చున్నానో దాన్ని. నేను కూర్చున్న ట్రైన్‌ని దాటుతుంది అనట్లేదు. నన్ను దాటుతుందంటే దాన్ని ఏం తీసుకుంటావు? ఇప్పుడు నన్ను అంటే మనలాంటి ఆబ్జెక్ట్స్‌ని లేదనుకుంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంత చిన్న చిన్నవి మనల్ని లేదనుకుంటే పోల్‌ని, ట్రీస్‌ని ఇలాంటి వాటిని ట్రైన్ దాటుతుందంటే ఆ ట్రీ యొక్క లెంగ్త్ ఎంత? ఆ పోల్ యొక్క లెంగ్త్ ఎంత? ఆ మ్యాన్ యొక్క లెంగ్త్ ఎంతో మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఏమవుతుంది? L2 ఎంత? 0 అవుతుంది. మరి స్పీడ్. సో ఇప్పుడు పర్సన్ మరి నేను కూర్చున్నాను ట్రైన్‌లో. కూర్చుంటే నాకు స్పీడ్ ఉంటుందా? నువ్వు కూర్చున్నావు కదా! నీ స్పీడ్ 0 అనకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ నీకు బైక్ ఇచ్చా. బైక్ ఇచ్చి వెళ్తున్నావు నువ్వు. అరే ఎంత స్పీడ్‌తో వెళ్ళావురా అంటే నువ్వేం చెప్తావు? నేను గంటకు 60 కిలోమీటర్/అవర్ స్పీడ్‌తో వెళ్తున్నాను అంటావు. అలాగే కదా అంటాం మనం. నా బైక్ 60 కిలోమీటర్/అవర్ స్పీడ్‌తో వెళ్తుంది. నేను మాత్రం 0 అనకూడదు అక్కడ. నీ బైక్ నువ్వు ఎంతైతే ట్రావెల్ చేస్తున్నావో అదే విధంగా నువ్వు ట్రావెల్ చేస్తున్నావు కదా ఒక ట్రైన్‌లో. దాని యొక్క స్పీడే నీ యొక్క స్పీడ్ కింద నువ్వు కన్సిడర్ చేయాలి. ఈ పాయింట్స్ నీకు తెలియాలండి. నువ్వు ట్రైన్స్ అనే టాపిక్స్ నువ్వు స్టార్ట్ చేసే ముందే ఈ ఇంట్రొడక్షన్ అంతా నీ దగ్గర ఉంటే ఈజీగా నువ్వు కన్‌ఫ్యూజ్ అవ్వకుండా నువ్వు ఆన్సర్ చేయొచ్చు. ఎప్పుడు లెంత్ తీసుకోవాలి? ఎప్పుడు స్పీడ్స్ ఎలా తీసుకోవాలి? తెలిస్తే నువ్వు ఆన్సర్ ఈజీగా చేయొచ్చు. నీకు టైమ్, డిస్టెన్స్ అండ్ స్పీడ్‌లో ఉన్నటువంటి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైమ్. ఈ యొక్క ఫార్ములాతోనే మొత్తం అంతా చేస్తావు నువ్వు. కాకపోతే ఇవి కూడా నీకు తెలిస్తే ఈజీ అవుతుంది. ఓకేనా? ఇక్కడ స్పీడ్ తీసుకుంటావా? స్పీడ్‌ని తీసుకుంటావు కానీ డిస్టెన్స్‌ని తీసుకోవు. ఓకే. సో ఇక్కడ మనకేంటి కావాలి ఇక్కడ డిస్టెన్స్. వాట్ విల్ బి ద లెంత్ ఆఫ్ ది ఫాస్టర్ ట్రైన్? ఆ ట్రైన్ యొక్క డిస్టెన్స్ తీసుకోవాలి కదా! సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? స్పీడ్ ఇంటూ టైమ్. స్పీడ్ అంటే ఏం చేస్తాం మనం? 2 కూడా సేమ్ డైరెక్షన్ అయితే ఏం చేయాలి మనం? మైనస్ చేయాలి. 73కి 123కి డిఫరెన్స్ ఎంత? 50. 50 కిలోమీటర్/అవర్. 50 కిలోమీటర్/అవర్. ఇక్కడ చూస్తే మీటర్స్ ఉన్నాయి. సో మీటర్స్ ఉన్నాయి కానీ నువ్వేం చేయాలి? కిలోమీటర్/అవర్‌ని మీటర్ పర్ సెకండ్స్‌లో మార్చాలి. మీటర్ పర్ సెకండ్స్‌లో మార్చాలంటే ఏం చేయాలి మనం? 5/18తో మల్టిపుల్ చేయాలి. ఇంటూ టైం ఎంతండి ఇక్కడ? 27 సెకండ్‌లో దాటిందంట. 27 సెకండ్‌లో దాటిందంట. ఓకే. సో ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ చేయండి ఎంత అవుతుందో చూద్దాం. సో 18 9 2s are 9 3s are 2 1s are 2 25s are 25 into 5 into 3. ఓకేనా? 25 into 5 అంటే ఎంత? 125. 125 into 3 అంటే ఎంత? 375 మీటర్స్. 375 మీటర్లు ఉంటుందంట ఆ ట్రైన్. 375 మీటర్స్. సో ఆన్సర్ అవుతుంది 375 మీటర్స్ అవుతుంది. సో మన ఏ టాపిక్ అయినా ఇంట్రొడక్షన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. నువ్వు ఎన్ని క్వశ్చన్లు చేసావు అనేది కాదు. నువ్వు ఇంట్రొడక్షన్ కరెక్ట్‌గా తెలియకపోతే ఒక క్వశ్చన్ అంటే నువ్వు ప్రిపేర్ అయిన క్వశ్చన్ నువ్వు చేయగలవు. కొత్త క్వశ్చన్ ఏమైనా ఇస్తే మాత్రం ఎగిరిపోతుంది నీ ఆన్సర్. సో మీరు చాలా మంది కూడా అర్థమెటిక్ అంటే భయం రావడానికి కారణం ఏంటంటే నీకు ఇచ్చిన క్వశ్చన్ నువ్వు చేసేస్తావు. హ్యాపీగా చేస్తావు దాన్ని. కొత్త క్వశ్చన్ ఏమాత్రం తిప్పినా సరే నువ్వు దాన్ని చేయలేవు. అప్పుడు నీకు దాని మీద ఉన్న కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. సో ఇలాంటి కాన్ఫిడెన్స్ నీకు రావాలంటే ఇంట్రొడక్షన్ బాగా వినాలి. ఇంట్రొడక్షన్ ఎంత ఎక్కువగా నువ్వు వింటే
దాన్ని బట్టి నువ్వు ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా నువ్వు చేయగలవు. ఓకే, ఇంట్రొడక్షన్ ఈజ్ మెయిన్ కీ. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ద ప్రైస్ ఆఫ్ ఎన్ ఈడిబుల్, సో ఈడిబుల్ ఆయిల్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 45% టు మెయింటైన్ ద బడ్జెట్. Raka reduces the consumption of this oil by 20%. Find the increase in expenditure. సో ఇక్కడ చూడండి, డైరెక్ట్గా ఇటువంటి క్వశ్చన్స్ మీరు ఏం చేస్తారంటే సక్సెసివ్ ఫార్ములాలో వేయండి. సో ఇక్కడ మన ఏంటి ఈ క్వశ్చన్ డైరెక్ట్గా చెప్పుకుందాం. సక్సెసివ్ ఫార్ములా అంటే ఏంటి? x + y + xy / 100. సక్సెసివ్ ఫార్ములా అయిపోతే కుదరదు అంటే కుదురుతుంది. 100ని నువ్వు 145 చేసి తర్వాత ఏం చేస్తావు, దాన్ని తగ్గించుకోవచ్చు నువ్వు కావాలనుకుంటే. ఇందులో 20% తగ్గిస్తే ఎంత అవుతుంది? 29 తగ్గించాలి. 145లో 29 తగ్గించి ఎంత అయితే వస్తుందో అది చూసుకో, లేదా ఇందులో చేద్దాం. ఎక్స్ అంటే ఎంత ఇక్కడ? సో ఇంక్రీజ్ అంటే నువ్వు పాజిటివ్ కింద తీసుకుంటావు 45, డిక్రీజ్ అంటే ఏం చేస్తావు? నెగిటివ్ కింద తీసుకుంటావు అంటే -20. సో ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? -45 × 20/100. 20 1s are 25s are 5 1s are 5 9s. ఇందాక ఏం చెప్పాను మీకు? ఈ 145లో ఎంత తీసేయమన్నారు మీకు? 29 తీయమన్నా. ఇక్కడ ఏం చేస్తున్నావు? 45లో 29 తీస్తున్నావు. 45లో 29 తీస్తే ఎంత అవుతుంది? ఇక్కడ 16 అవుతుంది. ఇక్కడ ఎంత అవుతుంది? 45లో నువ్వు ఎంత ఇందాక మరి ఏం చేశాను నేను? ఇక్కడ డైరెక్ట్గా 145లో నీకు ఎంత? 20% తగ్గించాలి. 10% అంటే ఏమవుతుంది ఏ నెంబర్కైనా? సో ఆ నెంబర్ను 10తో డివైడ్ చేసి ఎంత అయితే వస్తుందో అదే నీ 10% అవుతుంది. 145లో 10% అంటే ఎంత? 14.5. మరి 20% అంటే ఎంత? దాన్ని డబుల్ చేయి. 14.5 × 2 అంటే ఎంత? 29. సో ఇక్కడ 29 అనేది డిక్రీజ్ అవ్వాలి. 145లో మన 29 డిక్రీజ్ అయితే ఎంత? 116. ఇక్కడ ఏం జరుగుతుంది? 100 అనేది 16 పెరిగింది కాబట్టి 16% ప్రాఫిట్ అంటావు. ఇక్కడ పాజిటివ్లో వస్తాయి అంటాం ప్రాఫిట్ అంటాం, నెగిటివ్లో వస్తాయి అంటాం లాస్ అంటాం. ఓకేనా? సో ప్రాఫిట్ అంటే పెరిగింది, ఇంక్రీజ్ అయిందని అంటాం మనం. ఓకే, ఇక్కడ ఏంటి మనకి? ఇక్కడ 16% అనేది ఫైండ్ ద ఇంక్రీజ్ అంటే ఏంటి? సో 16%. ఒకవేళ మైనస్లో వస్తే ఏంటి? డిక్రీజ్ అని అంటాం. ఓకే, సో ఆన్సర్ ఎంత? 60. నువ్వు ఎలా అయినా చేసుకోవచ్చు, సక్సెసివ్లో అయినా వేయచ్చు. ఈ సక్సెసివ్లో వేసినప్పుడు కూడా నువ్వు జస్ట్ ఆలోచించి కూడా పెట్టవచ్చు ఈ క్వశ్చన్ని. సో జస్ట్ ఈ క్వశ్చన్ చూసి 100 కాస్త 145 అయింది. 145లో 20% ఎంత? 29. 145లో 29 తీసేయండి. ఆన్సర్ ఎక్కడ ఉందో చూసుకోండి, ఆన్సర్ పెట్టండి, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళండి. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. ఇఫ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఏ బాటిల్ ఈస్ 408 and loss percentage is 32%, then what is the cost price of the bottle? ఒక బాటిల్ని 32% నష్టపోయి అమ్మాడంట. సో 100లో 32% తీసేస్తే ఎంత అవుతుందండి? ఇక్కడ 68 అవుతుంది. 68 అనేది ఎంత అంటే ఇక్కడ 408 అయితే 100 ఎంత? 100 ఎంత అని అడుగుతున్నారు. 68 ఎనీ టైమ్స్ అండి? 6 టైమ్స్. 6 × 100 అంటే ఎంత? 600. ఆ బాటిల్ యొక్క కాస్ట్ ఎంత? ఒరిజినల్గా కాస్ట్ ప్రైస్ ఎంత? 600. 600 రూపాయలు నష్టపోయి అమ్మాడంట ఆ పిల్లోడు. నష్టపోయి ఎంతకు అమ్మాడంట? 408 రూపాయలకి అమ్మాడంట. ఓకేనా? దాని యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత? 600 రూపాయలు అనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 755 - 250. సో ఇది చూద్దాం. బాటమస్ రోలో మీకు ముందుగానే చెప్పా బ్రాకెట్స్ ఏ విధంగా చేయాలి, దాని తర్వాత ఏది చేయాలి. ఫస్ట్ స్మాల్ బ్రాకెట్స్, తర్వాత కర్ల్ బ్రాకెట్స్, తర్వాత ఏంటంటే స్క్వేర్ బ్రాకెట్. ఈ ఆర్డర్లోనే మనం చేసుకుని వెళ్ళాలి బ్రాకెట్స్ని. సో ఇక్కడ చూద్దాం బ్రాకెట్స్ ముందుగా ఇదిగో ఇది సాల్వ్ చేయండి. 100 - 70 అంటే ఎంత? 30. 33 - 30 అంటే ఎంత? 3. 250 + 3 అంటే ఎంత అవుతుందండి? 253. 755లో నువ్వెంత తీసేయాలి? 253 తీసేయాలి. సో ఎంత అవుతుంది? 502. సో ఆన్సర్ ఎంత? 502 ఎక్కడ ఉందో అదే నీ ఆన్సర్. ఆప్షన్ సి అనేది మీ యొక్క ఆన్సర్ అవుతుంది. అలా నువ్వు క్వశ్చన్ ఇలా చదువుకుంటే ఆన్సర్ చేసుకుంటే వెళ్ళిపోవాలి. ఎలా చేస్తే 10 సెకండ్లో ఒక్కొక్క ఆన్సర్ ఎగిరిపోతుంది. సో నువ్వు టైం వేస్ట్ అనేది చేయకు. రీజనింగ్ ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. రీజనింగ్కి చాలామంది ఎక్కువ టైం ఇచ్చేస్తున్నారు. దానివల్ల నీ ఎగ్జామ్ పోతుంది, నీకు 1 ఇయర్ కెరీర్ అనేది నీకు పోతుంది. ఓకేనా? నీకు రీజనింగ్ నాకు వచ్చు అని మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నారు? నాకు ఈ క్వశ్చన్ వచ్చని చెప్పి దాన్ని పట్టుకుంటున్నారు, దాన్ని వదలకుండా. ఓకే, అప్పుడు ఏం జరుగుతుంది? నీకు ఆ క్వశ్చన్ ఆన్సర్ రావచ్చు 1 నిమిషానికి, 1.5 నిమిషానికి వస్తుంది. నువ్వు చేయాల్సింది ఎంత? ఆ క్వశ్చన్కి 30 సెకండ్లోపు ఆన్సర్ పెట్టాల్సిన క్వశ్చన్ నువ్వు 1.5 నిమిషం తీసుకుంటున్నావు అంటే ఇంకో 2 క్వశ్చన్లు నీకు పోతున్నాయి. ఓకేనా? అలా చేయడం వల్ల నువ్వే నష్టపోతావు. నీకు ఆన్సర్లు వచ్చినా సరే దాంతో పనేం లేదు. నువ్వు ఎండింగ్లోకి వెళ్ళినప్పటికి నువ్వు టెన్షన్ పడిపోతావు, ఎగ్జామ్ పోతుంది, ఇంకో సంవత్సరం మళ్ళీ కూర్చుంటావు. ఇలా ఒకసారి అంటే నువ్వు ఏదో చేస్తావు, రెండోసారి పోతే సో ఇంకా నీవు మొత్తానికి వదిలేసి గవర్నమెంట్ జాబ్ అంటే చిరాకు వచ్చి ఏదో ఒక జాబ్ ఎక్కడో 10,000కు 15,000కు చేస్తావు. ఇలాంటి మిస్టేక్స్ చేయొద్దు. రీజనింగ్ని చాలా జాగ్రత్తగా ఉంచండి. సో దేనికి ఎంత టైం ఇవ్వాలో దానికి అంతే ఇవ్వాలి. మీకు సెపరేషన్ చేసుకోవాలి. ఇగో నాకు రీజనింగ్కి ఇంత టైము, అర్థమెటిక్కి ఇంత టైం, ఇంగ్లీష్కి ఇంత టైం ఇవ్వాలి, జనరల్ నాలెడ్జ్కి ఇంత టైం ఇవ్వాలి, అంతే టైం ఇవ్వాలి. దానికన్నా ఎక్కువ ఇవ్వడానికి లేదు నీ దగ్గర. ఒకవేళ నువ్వు ఇవ్వాలి అనుకుంటే ఏవైనా టాపిక్స్ నువ్వు ఫాస్ట్గా కంప్లీట్ చేసుకో, మళ్ళీ వెళ్ళు. అంతే తప్ప నాకు రీజనింగ్ బాగా వచ్చాను దాని దగ్గర కూర్చోపోవడానికి అవ్వదు. ఓకేనా? నువ్వు ఇవన్నీ నీకు రావాలి అంటే నువ్వు ఎక్కువ మాక్ టెస్టులు రాయాలి. మాక్ టెస్టుల మీద మాక్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మాక్ టెస్ట్ రాస్తే సరిపోదు, దాని మీద అనాలిసిస్ చేయాలి. కూర్చొని అనాలిసిస్ చేయగలిగితేనే నువ్వు మాక్ టెస్ట్ నీకు అనాలిసిస్ చేయడానికి టైం లేకపోతే మాక్ టెస్ట్ రాసి వేస్ట్.
ఓకేనా, అనాలిసిస్ చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ చూడండి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. యావరేజ్ ఆఫ్ 3 numbers is 23. ఫస్ట్ నెంబర్ ఈస్ 5 less than the average of the other 2. ఇక్కడ చూద్దాం, 3 నెంబర్లు ఉన్నాయి, ఏ బి సి అని 3 నెంబర్లు ఉన్నాయి అనుకుందాం. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఫస్ట్ నెంబర్ ఈస్ 5 less than the average of the other 2. అంటే అదర్ 2 అంటే ఎవరు, బి ప్లస్ సి బై 2. ఎంత తక్కువ ఉంటాయంటే 5 less than the average of other 2, అంటే దీనికన్నా 5 తక్కువ ఉంటుందంటే ఏది, ఫస్ట్ నెంబర్ ఏ అనేది. ఓకేనా, తర్వాత ఇంకేం చెప్తున్నాడండి మనకి ఇక్కడ, థర్డ్ నెంబర్ ఇస్ 13 more than the average of the other 2. అదర్ 2 అంటే ఎవరు, ఇక్కడ ఏ ప్లస్ బి బై 2. వీటి యొక్క యావరేజ్ కన్నా ఎంత ఎక్కువ ఉంటుందంటే 13 ఎక్కువ ఉంటుందంటే ఎవరు వాళ్ళు, థర్డ్ నెంబర్ అంటే ఇది సి. ఓకేనా, మనకి ఏ అడుగుతున్నాడు ఇక్కడ, మనకి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఫస్ట్ నెంబర్ అండ్ థర్డ్ నెంబర్, మొదటి నెంబర్కి చివరి నెంబర్కి, అంటే ఏంటి, ఏకి సికి ఈ రెండింటికి మధ్య తేడా ఎంత నువ్వు చెప్తే ఆన్సర్ అయిపోయినట్లు అక్కడతో. సో ఇక్కడ చూద్దాం మనం. సో ఇక్కడ 2 ఇలా డినామినేటర్లో ఉంది కదా, దీన్ని బయటికి తీసుకొచ్చేద్దాం, పైకి తీసుకొచ్చి నీట్గా చేసుకుందాం దీన్ని. సో అప్పుడు ఏమవుతుందండి, ఇది సి 2 ఇటువైపు పంపిస్తే బి ప్లస్ సి మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు 2a. సో ఇక్కడ ఎంత అవుతుంది, ఏ ప్లస్ బి ప్లస్ 26 ఈజ్ ఈక్వల్ టు 2c. సో నాకు ఈ రెండింటికి డిఫరెన్స్ కావాలి కాబట్టి నేను ఏం చేస్తాను, ఇగో డిఫరెన్స్ తీసుకుంటా, 2a మైనస్ 2c ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, బి ప్లస్ సి మైనస్ 10 ప్లస్ ఏ. సో డిఫరెన్స్ కదా కావాలి, ఇక్కడ ప్లస్ కాదు ఇక్కడ మైనస్. ఇక్కడ ఏం కావాలి, ఇక్కడ ఉంది దీనికి దీనికి మధ్య డిఫరెన్స్, అంటే ఇక్కడ మైనస్ వస్తుంది, అంటే మైనస్ ఏ మైనస్ బి మైనస్ 26. ఇది నువ్వు తీసుకోవాలి. ఓకే, దీన్ని సాల్వ్ చేద్దాం. దీన్ని సాల్వ్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ మీకు 2a మైనస్ 2c, ఇక్కడ ప్లస్ బి మైనస్ బి క్యాన్సిల్ అయిపోయింది, మైనస్ సి ఇటువైపు వస్తే ప్లస్ ఏ అవుతుంది, అప్పుడు ఇది 3a. ఇది క్యాపిటల్, అక్కడ స్మాల్ రాసాను ఏంటి అనుకోద్దు, అన్ని కూడా ఒకటే, ఆ ఏ అంటే ఏ, క్యాపిటల్ అయినా స్మాల్ అయినా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి ఏముంది, ఇంకా ప్లస్ సి ఉంది, ఇటువైపు వస్తే మైనస్ సి, మైనస్ 2c మైనస్ సి అంటే ఎంత, మైనస్ 3c, మైనస్ 10 మైనస్ 26 ఎంత, మైనస్ 36. ఇందులో 3 కామన్ తీస్తే ఎంత, ఏ మైనస్, ఇక్కడ 3 కామన్ తీస్తే 3 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 36 అయితే 3 ఎనీ టైమ్స్ అమ్మా 12 సార్లు పోతుంది. మరి మైనస్ 12 ఉంది కదా, మరి ఏం చేయాలి, మరి ఆన్సర్ మైనస్ 12 అనుకుంటే 12. నీకు అడిగింది డిఫరెన్స్ ఎంత అన్నాడు, ఏకి సికి మధ్య డిఫరెన్స్ కావాలి, ఏకి సికి మధ్య ఏ మైనస్ సి 12 అయితే సి మైనస్ ఏ ఎంత అవుతుంది. సో ఏ మైనస్ సి మైనస్ 12 అయితే సి మైనస్ ఏ ఎంత 12. రెండింటికి మధ్య డిఫరెన్స్ కావాలన్నాడు తప్ప ఎవరు ఎంత ఎక్కువ ఎంత తక్కువ అనేది అడగలేదు. కాబట్టి మీ యొక్క ఆన్సర్ ఎంత అవుతుంది, 12. ఆప్షన్ ఏ అనేది మీ యొక్క ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్కి వెళ్ళిపోదాం మనం. మే బారోడ్ 3,000 ఫ్రమ్ ఏ ఫ్రెండ్ at simple interest of 6% per annum. If she repays the loan after 1.5 years, find the total interest paid. అమ్మే ఇక్కడ ఇంట్రెస్ట్ అంటే ఏంటి, మన సింపుల్ ఇంట్రెస్ట్లో ఎప్పుడు కూడా సింపుల్ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది, ఈక్వల్గానే ఉంటుంది ఎప్పుడైనా సరే. మన టెన్చర్ బట్టి మన ఈక్వల్ టెన్చర్స్లో మన ఈక్వల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, సంవత్సరానికి 6% అయితే ప్రతి సంవత్సరం కూడా 6% ఉంటుంది, ఎటువంటి మార్పు అనేది జరగదు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే ఏం జరుగుతుంది, మార్పు జరుగుతుంది అక్కడ. సో ఇక్కడ నువ్వు ఒక సంవత్సరానికి నీకు 6% అయితే 1.5 yearకి నీకు ఎంత వస్తుంది, సంవత్సరానికి నీకు తీసుకొని వచ్చి 6% నీకు ఇవ్వాలి. సగం సంవత్సరంలో ఎంత ఇవ్వాలి, 6లో సగం అంటే ఎంత, 3%. మొత్తం ఇక్కడ సంవత్సరానికి 6%, ఇంకొక ఇక్కడ హాఫ్ ఇయర్కి ఎంత 3%, టోటల్గా నీకు 9% అనేది వస్తుంది. ఇందులో నీకు 3,000లో 9% అంటే ఎంత అవుతుందండి, అక్కడ 270 అవుతుంది. 3,000లో 9%, ఇక్కడ ఎలాగో జీరోస్ పోతాయి కాబట్టి 9 into 3 అంటే ఎంత, 270. మీ యొక్క ఆన్సర్ ఎంత, 270. ఆప్షన్ ఏ, ఆప్షన్ ఏ మీ యొక్క ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ ఏ మన యొక్క ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ వన్ చూడండి. వికాస్ సెల్స్ 2 tables at the rate of 504 per table. పర్ టేబుల్, ఒక్కొక్క టేబుల్ని 504 రూపాయలకి అమ్మాడంట. మరి 2 టేబుల్కి ఎంత అమ్మాడు, 1008 రూపాయలు. 504 into 2. 2 tablesని ఎంతకు అమ్మాడు వాడు, 1008 రూపాయలకి అమ్మాడు. 1008 రూపీస్కి అమ్మడం అనేది జరిగింది ఇక్కడ. ఓకేనా, 2 tablesని. ఓకే, సో తర్వాత ఏం జరిగింది ఇక్కడ, he earns 40% profit on first table and suffers loss 40% on second table. What is the total cost price of the both tables? మీకు ఇక్కడ ఒక విషయం చెప్తా, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి దాన్ని. సో ఇక్కడ ఏంటంటే, బికాస్ సెల్స్ 2 tables at the rate of 504. సెల్ అన్నాడు, ఇక్కడ అమ్ముతున్నాడు. అమ్ముతున్నప్పుడు అప్పుడప్పుడు ఏమంటాడు, మనకి కొన్నాడు అంటాడు. ఓకేనా, బై అంటాడు. సో కొన్నాడు అన్నప్పుడు, కొన్నప్పుడు నీకేంటి, ఒక దాని మీద 40% లాస్, ఇంకో దాని మీద 40% ప్రాఫిట్ వచ్చింది. ఎలా చెప్పాడు అనుకో, అక్కడ నీకు ఏం జరుగుతుందంటే, నో ప్రాఫిట్ నో లాస్. నీకు ఎటువంటి ప్రాఫిట్ రాదు, ఎటువంటి లాస్ అనేది కలగదు. ఎప్పుడు కొంటున్నప్పుడు ఇక్కడ కొంటున్నప్పుడు ఏంటి, నో ప్రాఫిట్ నో లాస్. ఒకవేళ అమ్ముతున్నప్పుడు జరిగిన దానికి ఇక్కడ ఏం జరుగుతుంది, నీకు ఖచ్చితంగా నష్టమే వస్తుంది. ఎంత నష్టం వస్తుందో నువ్వు కనుక్కోవడానికి ఏం చేస్తావు, -xy/100. సో ఇదేం ఫార్ములా అని కాదండి, ఇది కూడా సక్సెసివ్ ఫార్ములా, x + y + xy/100. ఆ x వైలు పోయి మనకి ఇది మిగులుతుంది అంతే. సో రెండు కూడా ఎంత, 40% కదా.
40 ఇంటూ 40 ఖచ్చితంగా ఏం జరుగుతుంది, నష్టమే జరుగుతుంది బై 100. ఎంత అండి, 16% అనేది లాస్ వస్తుంది. 16% లాస్ వస్తుంది. 16% లాస్ అంటే నీకు ఎంత అవుతుంది, అది 84కి అమ్మేస్తున్నావు. 84 అనేది ఎంత, 504 కాదండి, ఇక్కడ ఎంత 10. ఇందాకేమన్నా ఒక వస్తువు 504 అంటే ఈ రెండు కలిపి ఎంత అవుతుంది, 504 ఇంటూ 2 అంటే 1008. ఇదంతా 1008. ఎన్నిసార్లు పోతుంది ఇది, 12 టైమ్స్ పోతుంది. 84 1008 అయితే 100 ఎంత, సో ఇక్కడ 100 ఇంటూ 12 అంటే ఎంత, 1200. సో 1200 అనేది మన ఆన్సర్. సో నీకు ఎగ్జామ్లో ప్రతిసారి కూడా ఇలా మనకి ఎంత ప్రైస్ అడగ ఇది ఇక్కడ ఏంటి, సో ఈ కాస్ట్ ప్రైజ్లు అవి అడగడు. మీకు ఏంటంటే రేటు ఎంత నష్టం ఎంత లాభం అని అడగొచ్చు. ఒకవేళ ఎంత నష్టం అంటే ఏం చెప్తావు ఇక్కడ, సో 16% అనేది లాస్ వస్తుంది. అదే ఒకవేళ బై అంటే ఏం చెప్తావు, నో ప్రాఫిట్ నో లాస్ అనేది మనం చెప్పొచ్చు ఇక్కడ. ఓకేనా, నో ప్రాఫిట్ నో లాస్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. The selling price of an article is 3,410. If discount is 45% is given, then what will be the market price of the article? ఒక వస్తువు అమ్మకపు ధర 3,410. ఒకవేళ 40% డిస్కౌంట్తో ఇచ్చినట్లయితే అప్పుడు ఆ వస్తువు యొక్క మార్క్ చేయబడ్డ ధర ఎంత. మార్క్ చేయబడ్డ ధర అంటే ఏంటి, ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఎంత. సో ఇక్కడ చూడండి 45% డిస్కౌంట్ ఇచ్చావు నువ్వు, అంటే ఎంత కమ్ముతావు నువ్వు, 55% కమ్ముతావు. 55 అనేది 3410 అయితే 100 ఎంత, 100 ఎంత. సో ఇక్కడ చూడండి 100 ఎంత అంటే 11తో క్యాన్సిల్ అవుతుందా, 11 5 జర్ 11 30 1 జర్ 3 10 జర్ 5 1 జర్. సో ఇది ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందండి, 5 62 జర్. 62 ఇంటూ 100 అంటే ఎంత, 6200. ఎక్కడ ఉందండి ఈ ఆప్షన్, ఎక్కడ ఉంది, ఆప్షన్ డిలో ఉంది. ఆప్షన్ డి మీ యొక్క ఆన్సర్, ఆప్షన్ డి మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్కి వెళ్దాం, నెక్స్ట్ క్వశ్చన్. సో ఓకే, టోటల్గా 20 క్వశ్చన్స్ కూడా కంప్లీట్ అయ్యాయి ఇక్కడితో. సో మీకు ముందుగా చెప్పినట్లే ఈ ర్యాపిడ్ రివిజన్ బ్యాచ్లో మీరు జాయిన్ అవ్వండి. ఖచ్చితంగా కూడా మీ రివిజన్ మొత్తం కూడా ప్రాపర్గా జరుగుతుంది. సో మీకు ఎటువంటి ఇష్యూ లేకుండా కూడా ప్రతిదీ కూడా దగ్గరుండి పిన్ టు పిన్ మీకు వచ్చి, మీకు ఎటువంటి డౌట్ ఉంది డైరెక్ట్గా మమ్మల్ని మా దగ్గర రావచ్చు. సో ఓకేనా, స్పెషల్ గేర్ అనేది ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఓకేనా, ఇంకొకటి మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే టెలిగ్రామ్ ఛానల్లో చాలామంది కూడా ఇంకా జాయిన్ అవ్వట్లేదు. సో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. దేనికంటే నేను ప్రతిదీ కూడా యూట్యూబ్ వచ్చి మాకు చెప్పడానికి అవ్వట్లేదు. సో అటువంటివి ఏమైనా ఉంటే మీకు టెలిగ్రామ్ ఛానల్లోనే పెట్టడం జరుగుతుంది. సమ్ టైమ్స్ మీకు ఏమైనా క్వశ్చన్ పేపర్లో పెట్టడం జరుగుతుంది. ఈ వీటి కోసం మీరు మాత్రం టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మన ఇన్స్టిట్యూట్ ఒక నెంబర్ ఉంటుంది, డైరెక్ట్గా మీరు కాల్ చేసి కాంటాక్ట్ చేయొచ్చు. ఎటువంటి ఇష్యూస్ అనేవి లేవు, మీకు ఖచ్చితంగా మీరు రెస్పాండ్ అవుతుంది దానికి. అండ్ సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టాలనుకుంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ ఎల్సిఎం హెచ్ఎఫ్ ఇలాంటి క్వశ్చన్స్ మీకు చెప్పాగా నెక్స్ట్ నేను చేయబోయే టాపిక్ అదే. ఒకవేళ ఎంతమంది అయితే కావాలనుకుంటున్నారో దాన్ని బట్టి ఆ టాపిక్ వెళ్తా, లేదంటే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చేయండి ఇలానే అంటే ఇదే కంటిన్యూ చేద్దాం. ఓకే, మరలా నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. థ్యాంక్ యూ.